హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఫిక్స్డ్ నావిగేషన్ బార్ లేకపోతే బాటమ్ ఫిక్స్డ్ నావిగేషన్ బార్స్ అలాగే స్టిక్కీ నావిగేషన్ బార్స్ని ఏ విధంగా క్రియేట్ చేయాలో చూద్దాం. సో ఇవి అన్నీ కూడా ప్రజెంట్ ఉన్న నావిగేషన్ బార్స్ ఏ విధంగా వర్కౌట్ అవుతున్నాయో చూద్దాం. సో దాని పర్పస్ నేను చూసుకున్నట్టయితే ఇక్కడ బాడీలో ఒక బాడీ స్టైల్ డిఫైన్ చేసుకుని హైట్ ఈక్వల్స్ టు 15 పిక్సెల్ అని చెప్పి 15,000 పిక్సెల్ అని చెప్పి మెన్షన్ చేశాను. ఇప్పుడు మనకి స్క్రోలబుల్ పేజ్ అనేది ఒకటి డిస్ప్లే అవుతుంది, రైట్. సో బాడీ స్టైల్ ఈక్వల్స్ టు హైట్ ఈక్వల్స్ టు 1500 పిక్సెల్. సో ఒకసారి మనం పేజ్ని ఓపెన్ చేసి చూద్దాం. సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఇవి యాక్చువల్గా మనకి ఎందుకు స్క్రోల్ అయ్యేసరికి మన మెనూ బార్స్ అనేవి పైకి వెళ్ళిపోతున్నాయి. సో ఇలా కాకుండా ఫిక్స్డ్ మెనూ బార్ మనకు ఉండాలి. సో దాని పర్పస్ మనం చూసుకున్నట్టయితే మనకి ఉన్న క్లాస్ పేరు వచ్చేసి ఫిక్స్డ్ ఐకాన్ టాప్. సో మనం nav దగ్గర ఫిక్స్డ్ ఐకాన్ టాప్, సో ఫిక్స్డ్ ఐకాన్ టాప్ క్లాస్ని వాడదాం. ఫిక్స్డ్ ఐకాన్ టాప్, సో nav బార్ ఫిక్స్డ్ చూద్దాం. ఒకసారి చూసుకున్నట్టయితే ఇప్పుడు nav బార్ మనకి ఫిక్స్డ్ టాప్లో ఉన్నది, అలాగే మనకి ఫిక్స్డ్ బాటమ్ కూడా ఉంది. ఫిక్స్డ్ సో ఫిక్స్డ్ బాటమ్ మనకి ఇక్కడ డిస్ప్లే అవుతుంది. ఓకే, అలాగే మనకి స్టిక్కీ టాప్ ఒకటి ఉంది. స్టిక్కీ టాప్ వల్ల యూజ్ ఏంటంటే సో స్క్రోల్ చేసేటప్పుడు ఆ పొజిషన్కి వచ్చిన కాడి నుంచి అది టాప్ పొజిషన్లో డిస్ప్లే అవుతూ ఉంటుంది. స్టిక్కీ టాప్. సో ఇట్లా ఉన్నాయి కదంటే, సో లాస్ట్ దానికి అప్లై చేద్దాం స్టిక్కీ టాప్. చూసారా, ఇది స్టిక్కీ టాప్ పొజిషన్లో ఉంది. ఓకే, ఈ విధంగా మనం ఫిక్స్డ్ బాటమ్, ఫిక్స్డ్ టాప్, స్టిక్కీ టాప్ క్లాసెస్ని యూజ్ చేసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఫిక్స్డ్ నావిగేషన్ బార్ లేకపోతే బాటమ్ ఫిక్స్డ్ నావిగేషన్ బార్స్ అలాగే స్టిక్కీ నావిగేషన్ బార్స్ని ఏ విధంగా క్రియేట్ చేయాలో చూద్దాం. సో ఇవి అన్నీ కూడా ప్రజెంట్ ఉన్న నావిగేషన్ బార్స్ ఏ విధంగా వర్కౌట్ అవుతున్నాయో చూద్దాం. సో దాని పర్పస్ నేను చూసుకున్నట్టయితే ఇక్కడ బాడీలో ఒక బాడీ స్టైల్ డిఫైన్ చేసుకుని హైట్ ఈక్వల్స్ టు 15 పిక్సెల్ అని చెప్పి 15,000 పిక్సెల్ అని చెప్పి మెన్షన్ చేశాను. ఇప్పుడు మనకి స్క్రోలబుల్ పేజ్ అనేది ఒకటి డిస్ప్లే అవుతుంది, రైట్. సో బాడీ స్టైల్ ఈక్వల్స్ టు హైట్ ఈక్వల్స్ టు 1500 పిక్సెల్. సో ఒకసారి మనం పేజ్ని ఓపెన్ చేసి చూద్దాం. సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఇవి యాక్చువల్గా మనకి ఎందుకు స్క్రోల్ అయ్యేసరికి మన మెనూ బార్స్ అనేవి పైకి వెళ్ళిపోతున్నాయి. సో ఇలా కాకుండా ఫిక్స్డ్ మెనూ బార్ మనకు ఉండాలి. సో దాని పర్పస్ మనం చూసుకున్నట్టయితే మనకి ఉన్న క్లాస్ పేరు వచ్చేసి ఫిక్స్డ్ ఐకాన్ టాప్. సో మనం nav దగ్గర ఫిక్స్డ్ ఐకాన్ టాప్, సో ఫిక్స్డ్ ఐకాన్ టాప్ క్లాస్ని వాడదాం. ఫిక్స్డ్ ఐకాన్ టాప్, సో nav బార్ ఫిక్స్డ్ చూద్దాం. ఒకసారి చూసుకున్నట్టయితే ఇప్పుడు nav బార్ మనకి
ఫిక్స్డ్ టాప్లో ఉన్నది. అలాగే మనకి ఫిక్స్డ్ బాటమ్ కూడా ఉంది. ఫిక్స్డ్ సో ఫిక్స్డ్ బాటమ్ మనకి ఇక్కడ డిస్ప్లే అవుతుంది. ఓకే, అలాగే మనకి స్టిక్కీ టాప్ ఒకటి ఉంది. స్టిక్కీ టాప్ వల్ల యూజ్ ఏంటంటే సో స్క్రోల్ చేసేటప్పుడు ఆ పొజిషన్కి వచ్చిన కాడి నుంచి అది టాప్ పొజిషన్లో డిస్ప్లే అవుతూ ఉంటుంది. డాట్ స్టిక్కీ ఐఫన్ టాప్. సో ఉన్నాయి కదంటే సో లాస్ట్ దానికి అప్లై చేద్దాం స్టిక్కీ టాప్. చూసారా, ఇది స్టిక్కీ టాప్ పొజిషన్లో ఉంది. ఓకే, ఈ విధంగా మనం ఫిక్స్డ్ బాటమ్, ఫిక్స్డ్ టాప్, స్టిక్కీ టాప్ క్లాసెస్ని యూజ్ చేసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.